తప్పి వాళ్ళ అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వాళ్ళు. ఇవాళ అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డారు ఈ నెల్లూరు జిల్లా మీద. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు కలిశాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ అయితేనేమి. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలోనే ఇంకెవ్వరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. మీరు తెలుసుకోవాలి, మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు చీకటి కావాలా, చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు సమర్థవంతమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే రాతి యుగం కావాలా అని తెలుసుకోవాలి. మీరు రేపు జరుగున్న ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా తరతమ భేదం అన్నీ, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, వాటిలన్నిటికీ అతీతంగా మళ్ళీ మన గత వైభవాన్ని పునరుద్ధం చేసుకోవడానికి, మళ్ళీ మన భవిత, మన రాష్ట్ర భవిత, అలాగే మన భావి తరాల భవితను దృష్టిలో ఉంచుకుని మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు అందరూ ఇక్కడ శక్తిగా, ఒక సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారో అలాగే ఇదే సంఘటిత శక్తిగా మీరంతా రేపు రానున్న ఎన్నికల్లో మీ యొక్క, ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలని ప్రతిబింబించేసే, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన ప్రతినిధి ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం అందరికీ అందిపుకోవడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం అది. దాన్ని మీరు వెలకట్టో లేకపోతే కొదువు పెట్టో మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనాలకి దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ, పార్టీకి ఒకప్పుడు చరిత్ర ఒకవేళ చరిత్ర పుట్టలోకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది నాకు, మనం అన్నీ చెప్పాను మరి చరిత్ర జరిగినాయి. అలాగే శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, అతను అప్పుడు అన్నాడు, మీరంతా ఇంతవరకు మన ఉనికిని కాపాడుకున్నాం, ఇక మన ఉనికిని చాటుకుందామని. ఇవాళ 2 ఉన్నాయి. మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి, అలాగే మన ఉనికిని కూడా మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు ఎన్నికల్లో మీరంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి, మరి ఇక్కడ అందరూ సామాన్యాలు కాదు, బాగా తలపండిన ఇది రాజకీయాల్లో. రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే ప్రజాసేవ. ఇలా ఫైల్స్ దోచుకోవడం, కోర్టులోంచి కాకాని గోవర్ధన్ రెడ్డిలాగా కాకమ్మ కబుర్లు చెప్పే ఫైల్స్ ఏదో. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని మనం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఇవాళ సుమారుగా ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 2644 కోట్ల రూపాయలతో సుమారుగా 47,966 ఇళ్ళు మనం నిర్మించడం జరిగింది. అలాగే నెల్లూరు నగర ప్రజల యొక్క చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ. దానికోసం మరి ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 581 కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. 90% అయిపోయింది. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే పాపానికి పోలేదు. దాని తర్వాత ఈ యొక్క నగర ప్రజల యొక్క దాతి తీర్చడం కోసం సంగం బ్యారేజ్ నుంచి మరి వారం మొత్తం 24 గంటలు
నిరామయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు 582 కోట్లు వెచ్చించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు. అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది. ఏం తమ్ముడు? అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండగ బాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం. అంతా చెప్పాను వివరంగా. మీరంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అక్కడ వైకాపా ఎమ్మెల్సీఏ. ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. అయినా అక్కడ ఉన్న పరిస్థితులు ఒక వాతావరణం నచ్చక బయటకు వచ్చేశారు. వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరైడ్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికీ. ఇక్కడ మన పట్ల స్కూల్ నడుపుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పక్కర్లేదు. నారాయణ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న, ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని యొక్క అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవజ్ఞశాలి. సో వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి, మీ యొక్క భవితకు, రాష్ట్ర భవితకు, భావితరాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ మరి ఎంతో అభిమానం ఆయన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ అభ్యర్థి. మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకడు. ఆయన మీ అభిమానులు ఆయన కూడా ఇంతే. ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం. ఇక్కడ ముక్కుసూటుగా మాట్లాడేవాళ్ళం, గుండె పెద్దలు ఎలా మాట్లాడేవాళ్ళం. ఏది దాచుకునే రకం కాదు మేము. గుండె పెద్దలు ఎలా ముక్కుసూటిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా. అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే, మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి, ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి, అకుంఠ దీక్ష అయితేనేమి, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది, శాసనసభకు పంపించడం జరిగింది. మరి ఇప్పుడు
అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ వేరు వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు 3 పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరూ కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు ఉన్నారు ఇక్కడ, అభిమానులు మరి వాళ్ళు నన్ను ఏమి ఆశించకుండా వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు. అంటే డబ్బులు కమ్ముడు పోకుండా కానీ ఎటువంటి ప్రలోభాలకి లోరు కాకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఈ యొక్క సామాజిక సేవలు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మన రాష్ట్రానికి ప్రాంతానికి వాళ్ళు ముందుండి వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి మరి అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన్మ సుకృతమో ఏ రుణానుబంధమో ఏ మనల్ని విడదీయలేని జన్మల అనుబంధమో కదా అని నాకు అనిపిస్తుంటుంది. ఇటువంటి అభిమానులు నాకు ఉండవు, అది నాకు గర్వకారణం. అది కూడా నా పూర్వ సంపాదించింది ఏంటంటే అది ఒక నా అభిమానం. అలాగే ఆ నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాల్లో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు, అలాగే నా హిందూపూర్ నా నియోజకవర్గ ప్రజలు, మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంకా ముందు ఇంకెంతో ఉంది, రుణం తీర్చుకోవాల్సింది తీర్చుకుంటాం అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ.